హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ రవ్వ దోశ అండి. ఈరోజు సండే కదా, సో అందుకే నేను ఇంట్లో రవ్వ దోశ చేశాను. ఎందుకంటే ఇది చేయటానికి కొంచెం టైం పడుతుంది, సో అందుకే కొన్ని రెసిపీస్ టైం పట్టేవన్నీ నేను సండేస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. సో అందుకే ఈరోజు ఇది రెడీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా, కలర్ అండ్ టెక్చర్ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ రెసిపీ వస్తుందండి. ఇలా కనుక మీరు చేశారంటే, వీలైనప్పుడు మీకు కుదిరినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా ఎగ్జాక్ట్ రెసిపీ వస్తుంది. కలర్ కూడా చాలా బాగుంటుందండి, గోల్డెన్ బ్రౌన్ కలరు. మరి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా ఈ వీడియోలో. ఫస్ట్ ఒక పావు కప్పు కర్డ్ తీసుకోండి, కొంచెం సాల్ట్ వేసేసి ఇలా బీట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు సూజీ రవ్వ అండి, ఒక కప్పు. ఇలా ఒక కప్పు తీసుకొని మనము దీనిలోనే ఒక 2 స్పూన్స్ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది పక్కన ఎందుకు పెట్టుకోవాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఆ సూజీ యాడ్ చేసేసి కొంచెం మిక్స్. ఆ తర్వాత బియ్యపు పిండి అండి, బియ్యపు పిండి 3/4 కప్పు సూజీ రవ్వకి 3/4 కప్పు. ఈ విధంగా మీకు కొంచెం మిక్స్ చేసేసి మీకు సరిపడా అంటే 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను కదా, 4 కప్పులు యాడ్ చేయండి. ఇప్పుడు 3 కప్పులు యాడ్ చేశాను వాటరు నేను. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనము ఇంకొక కప్పు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక కప్పు యాడ్ చేశాను. ఈ విధంగా ఒకసారి మొత్తం బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత దోశ తవా పెట్టేసుకొని ఆయిల్ తోటి గ్రీస్ చేసేసుకోండి, ఎందుకంటే అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా ఒక 2 స్పూన్స్ సూజీ రవ్వ, అది ఇప్పుడు యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ చేసామంటే రవ్వ దోశ క్రిస్పీగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా డెఫినెట్ గా మంచి టెక్చర్ అండ్ కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ ముందుగానే బాగా ఫైన్లీ చాప్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అవి దోశ ప్యాన్ మీద స్ప్రింకిల్ చేసి మొత్తం ఆల్ ఓవర్ ప్యాన్ కి మనము ఇందాక బ్యాటర్ కలుపుకున్నాం కదా రవ్వ మిశ్రమం, ఆ బ్యాటర్ మొత్తం ప్యాన్ నిండా ఇలా చల్లండి, స్ప్రింకిల్ చేయండి. లైట్ గా మొత్తం స్ప్రింకిల్ చేసేస్తే కొంచెం ఉడికిన తర్వాత, కుక్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి అంచుల వెంబడ కొంచెం కొంచెంగా వచ్చిన తర్వాత మనము ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని హాఫ్ ఒక ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్ లోకి మనం తీసేసుకుందాం. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ ఇంకొక దోశ వేసుకోండి. మీకు సరిపడినన్ని దోశలు ఈ విధంగానే వేసేసుకోండి, ఖచ్చితంగా బాగా వస్తుందండి. ఒక్కొక్కసారి ప్యాన్ కంటుకుపోతాయి, అలా కాకుండా ఎప్పటికప్పుడు మనము ఆయిల్ కొంచెం ఉల్లిపాయతోటి ఇలా గ్రీస్ చేసేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి, అంత బాగా వస్తాయి. ఈ విధంగా సేమ్ ఆయిల్ కూడా ఆయిల్ ఆర్ గీ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒకసారి ఫ్లిప్ చేసేసుకొని హాఫ్ ఒక ఫోల్డ్ చేసేసుకొని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మన దోశలు రెడీ అండి. మీకు కావాల్సిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లు